పరిష్కారం పోవాలి అంటే పేదల్ని లేకుండా చేయడం ఎలా పరిష్కారం కాదో కుక్కల సమస్య, కుక్కల్ని లేకుండా చేయడం అనేది పరిష్కారం కాదు. వీధి కుక్కలు మరియు మనుషులు రెండు ఒకటేనా మేడం? తులసి చందు గారు, మీరు ఇలా మాట్లాడడం అనేది నిజంగా బాధాకరం. మీరు కొన్ని ఇష్యూస్ మీద చాలా బాగా ఫైట్ చేశారు, కానీ ఇక్కడ సరైన అవగాహన లేకపోవడం వల్ల మీరు పేదరికాన్ని, వీధి కుక్కల్ని రెండు మీరు పోల్చడం అనేది చాలా బాధాకరం. వీధి కుక్కల బారిన పడి ఎంతమంది పసిపిల్లలు చనిపోయారు, ఎంతమంది తల్లిదండ్రులు ఎంత వేదనకు గురయ్యారో చెప్పాల్సిన అవసరం లేదు. వీధి కుక్కలు వేరు, మనుషులు వేరు. అసలు పోల్చడం చాలా తప్పండి. ఎందుకంటే మనుషులు మాత్రమే దేవుని స్వరూపంలో చేయబడ్డారు, జంతువులు కాదు అనే విషయం మీకు తెలియదు, మీకు సరైన గ్రహింపు లేదు. అదేవిధంగా మీరు ఈ విధంగా మాట్లాడడం గల కారణం కూడా రోమియోల రాసిన పత్రికలో ఒక 3 వస్తు చదివి మీకు వినిపిస్తాను, మీకు స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఈ విధంగా ఎందుకు మాట్లాడిన విషయం. దాని ముందు కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. తులసి చందు గారు, మరి మూగజీవుల పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ కోళ్ళ మీద, మేకల మీద, చేపల మీద ఎందుకు లేదండి? కేవలం ఎందుకు వీధి కుక్కల మీద మాత్రమే ఉంది? ఇవి కూడా మూగజీవాలే కదా. దానికి మీరు సమాధానం చెప్పలేరు. ఎప్పుడైతే మనము కుక్కలకి మనుషులతో సమానంగా లేదా మనుషుల కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మనము దేవుని స్వరూపంలో చేయబడిన మనుషుల్ని మనము అవమానిస్తున్నట్టు. నిజంగా అండి, ఇది చాలా బాధాకరం. సేవ్ ద డాగ్స్ అంటూ రోడ్డు మీద వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో, గెట్ కమ్యూనిటీలో, కార్లలో తిరిగేవాళ్ళు ఎక్కువ శాతం. వీధుల్లో తిరిగే వాళ్ళకి, స్ట్రీట్స్లో తిరిగే వాళ్ళకి, గల్లీలో తిరిగే వాళ్ళకి, ఆ వీధి కుక్కల బారిన పడ్డ వాళ్ళకి అర్థమవుతుంది ఆ బాధ. ఆ వీధి కుక్కల బారిన పడి తమ కుటుంబ సభ్యులు కోల్పోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఆ వీధి కుక్కలు ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. కానీ వీళ్ళకి తెలియదు. వీళ్ళు సేవ్ ద డాగ్స్ అంటారు, మళ్ళీ వీళ్ళు కోళ్ళని తింటారు, మేకలు తింటారు, చేపలు తింటారు. ఇది హిపోక్రసీ కాదండి? ఇది హిపోక్రసీ కాదా? చాలా బాధాకరమైన. ఎందుకంటే వీధి కుక్కలకి మనుషుల కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కొంతమంది ఇల్లాజికల్ మాట్లాడుతుంటారు. మరి మనుషుల్లో కూడా చాలామంది మర్డర్ చేసేవారు కాబట్టి మనుషులందరినీ తీసుకెళ్దామంటే ఇక్కడ మనుషులకి లాస్ ఉన్నవి, చట్టాలు ఉన్నవి, న్యాయస్థానాలు ఉన్నవి, కోర్ట్స్ ఉన్నవి, పోలీసులు ఉన్నారు, కాన్సిక్వెన్సెస్ ఉన్నవి. దానికి సంబంధం వీధి కుక్కలండి. వాటి వల్ల ఎంతో నష్టమవుతుంది. తులసి గారు వాటికి వ్యాక్సినేషన్ చేస్తే అవి అంటూ మాట్లాడతారు. మేడం, అవి నైట్ పూట మన మీద వెళ్ళి వాళ్ళు వెంటబడి ఆ కుక్కల భయంతో కింద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు మేడం. కింద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే మనము మనుషులకి కుక్కల కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామో నిజంగా అండి మనం తోటి మనుషుల్ని అవమానిస్తాం. అందుకే అండి మణిపూర్లో నగ్నంగా సహోదరులను అసలు అలా ఆ విధంగా దారుణంగా చంపినా కానీ ఊరేగించి ఎక్కువ మంది రోడ్ల మీదకి రోడ్ల మీదకి రాలేదు. కుక్కల కోసం రోడ్డు మీదకి వచ్చారు. ఒకసారి ఈ మతపిచ్చి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఒక ఆమె ఈ వీధి కుక్కల కోసం రెస్పాండ్ అయితే ఇమ్మీడియట్గా వచ్చేసి మరి ఆవు చనిపోయినప్పుడు ఎందుకు మీరు రెస్పాండ్ అవ్వలేదు అంటూ, ఆమె ముస్లిం కాబట్టి ఆమె మీద అటాక్ చేయడం మొదలెట్టారు. కానీ మళ్ళీ ఈ వీధి కుక్కల గురించి మాట్లాడిన మిగతా సెలబ్రిటీస్ మీద మాత్రం చేయలేదు. మరి ఇప్పుడు ఆవు వల్ల కూడా కొంతమంది రోడ్డు మీద జరిగే కొన్ని సంగతులు చూసాము. కొంతమంది అవి వచ్చి ఇతరులని పొరవడం, చనిపోవడం సందర్భాలు కూడా ఉన్నవి. ఎప్పుడైతే మరి వాటి గురించి మాట్లాడరు, ఎప్పుడైతే మనము మనుషులకి జంతువులకి మనుషుల కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం నిజంగా అండి మనము తోటి మనుషులు అవమానిస్తున్నట్టు. ఆ మనుషులు చనిపోయిన మనం పట్టించుకోవాలి. ఆ మనుషులు నిజంగా కొన్ని ఉత్సవాలలో కొన్ని చోట్ల ఆ యొక్క తొక్కిసలో చనిపోయినా కానీ, నీ తోటి మతస్థుడైనా కానీ నువ్వు రెస్పాండ్ అవ్వవు. కానీ వీధి కుక్కల కోసం మాత్రం రోడ్డు మీదకి వస్తావు. ధర్మస్థలంలో అనేక మంది చంపి పాతిపెట్టినా కానీ రెస్పాండ్ అవ్వరు. కానీ వీధి కుక్కల కోసం మాత్రము రోడ్డు మీదకి వస్తారు. ఎప్పుడైతే మనము జంతువులకి మనుషుల కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఇదండి జరిగేది. తోటి మనుషులు అవమానించడం. మనుషులు ముఖ్యము, వీధి కుక్కలు కాదు. వాటి వల్ల అనేక మంది తల్లిదండ్రులు తమ పసిపిల్లలను కోల్పోయారు. వీధి కుక్కలు పేదరికము, పేదవాళ్ళు ఏ విధంగా సమానం అండి? మనుషులండి, దేవుని స్వరూపం చేయబడిన మనుషులు. అక్కడ వీధి కుక్కలు జంతువులు. ఆ డిఫరెన్స్ కూడా తెలుసుకోకుండా మీరు ఈ విధంగా చేయాలంటే మీరు సొల్యూషన్ చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన రూల్ అన్ని చోట్ల అది ఇంప్లిమెంట్ చేయాలండి. ఎందుకంటే వీధి కుక్కల వల్ల గల్లీలో ఉండేవాళ్ళు, స్ట్రీట్స్లో ఉండేవాళ్ళు, రాత్రిపూట బండి ప్రయాణం చేసేవాళ్ళు, ఇలా అనేక చోట్ల
ఎన్నిసార్లు అన్ని సిటీలో ఈ ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. మీరు మంచిగా ఫుడ్ పెడతాయి కరోనా వేయలేదండి, ఫుడ్ పెట్టినా కానీ కలిసిన సందర్భాలు ఉన్నవి. గవర్నమెంట్ మస్ట్ టేక్ యాక్షన్స్ అండి అగైన్స్ట్ అసలు ఈ స్ట్రీట్స్ డాగ్స్ని, వాటి షెల్టర్కి ఎక్కడైనా పంపించేయాలి. అవి మనుషుల మధ్య ఉండకూడదండి. మనుషుల మధ్య ఉండడం ద్వారా చిన్నపిల్లలు ఎన్ని వీడియోస్ చూడలేదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళొస్తుంటే వాళ్ళ మీద అటాక్ చేయడము, వాళ్ళు ఎంత మెంటల్ ట్రామా కూడా వెళ్తారు. కొంతమంది తమ పసిపిల్లల్ని కోల్పోయారు. ఇవన్నీ మీకు కనబడట్లేదా తులసి గారు? కనబడినా కానీ కుక్కల మీద ఉన్న ప్రేమ ఈ మనుషుల మీద ఉన్న ప్రేమ కంటే ఎక్కువ ఉందా? దయచేసి మీరు ఆలోచించండి. రోమీయుల పత్రిక 1:21 మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపడం లేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమైన, తాము జ్ఞానమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషులెక్కియు పక్షులెక్కియు చతుష్పాద జంతువులెక్కియు పురుగులెక్కియు పద్మస్వరూపంగా మార్చిరి. మనం ఎప్పుడైతే మనుషులు దేవుని స్వరూపంలో చేయబడ్డ వాళ్ళని వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ కూడా పక్కన పెట్టేసి జంతువులకు ఇంపార్టెన్స్ ఇస్తూ అదొక ప్రేమలాగా, అదేం ప్రేమ అండి? తోటి మనుషులు వాటి వల్ల చనిపోతున్నా కానీ అవి ఉండాలి, మీరు ఈ విధంగా చేయండి, ఈ సొల్యూషన్ అనేసి సొల్యూషన్ చెప్తూ, విచ్ ఇస్ రియల్లీ సాడ్. తులసి గారు, మీ దగ్గర నుండి ఇలాంటి వీడియో ఆశించడం అనేది, ఇలాంటి వీడియో రావడం అనేది వెరీ డిసప్పాయింటింగ్. మీరు సోషల్ రెస్పాండ్ కలిగిన సిటిజన్ కాబట్టి ఒకసారి మీ యొక్క మాటలు మరలా మీరు ఆలోచించాలని ఎంతగానో కోరుతున్నాను.